హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ రోజు క్లాస్లో మనం కంప్లీట్గా జావా రిలేటెడ్ సమ్ ఇంటర్వ్యూ పాయింట్స్ గురించి మీతో షేర్ చేస్తామండి. ఇట్స్ వెరీ సింపుల్. యాక్చువల్లీ బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే మన సబ్జెక్ట్లో వెళ్ళే కొద్దీ మనం ఇన్ డీపర్గా చాలా డెప్త్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కూడా మీతో డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటాం జావా రిలేటెడ్. ఓకేనా? సో రైట్ నౌ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. హియర్ వాట్స్ ద ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇస్ ఎ క్లాస్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే జస్ట్ మీకు హలో వరల్డ్ ప్రోగ్రామ్ తీసుకుంటాను. త్రూ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ జస్ట్ గో అండ్ టేక్ సంథింగ్ లైక్ దట్ పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ స్ట్రింగ్ అర్రే ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? సో మరి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. Here I'm going to go to say edusa technology, for example. Okay, now so this is what I'm going to take right now. A basic hello world program అని చెప్పుకోవచ్చు, లేదంటే hello edusa technologies అని చెప్పుకోవచ్చు, whatever it might be. Okay, now right guys, if you just go with C language, C++ language, Python language, other than Java language, ఏదైనా కావచ్చు. జావా కాకుండా వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ మీ ఇష్టం వచ్చే విధంగా మీరు సేవ్ చేయొచ్చు, రూల్స్ ఏం లేదు. ఓకేనా? కానీ ఇన్ కేస్ ఆఫ్ జావాలో ఖచ్చితంగా మీరు ఎలా ఫైల్ని సేవ్ చేస్తున్నారు, హౌ యు ఆర్ గోయింగ్ టు సేవ్ ద ఫైల్, వాట్ ఎవర్ ద నేమ్ విచ్ ఇస్ ఎగ్జిస్టెడ్ హియర్, ఏమైతే క్లాస్ నేమ్ మీరు ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. ఏమైతే మీరు క్లాస్ నేమ్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్ లో మీరు జావా ఫైల్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ షుడ్ ఐ డూ నౌ? ఇప్పుడు చూడండి, ఐ జస్ట్ గో టు ఫైల్ మెనూ, హియర్ క్లిక్ ఆన్ సేవ్. ఇంకోసారి సేవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ తీసుకున్నాను విత్ ద నేమ్ కాల్డ్ జావా ఎస్ఆర్సి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే చూడండి గైస్, సేవ్ యాజ్ టైప్ అని ఉంది. జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ ఫైల్స్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది, ఇక్కడ మనకు టెస్ట్ ఉంది. హియర్ ఆల్సో యూ హ్యావ్ టు గో అండ్ గివ్ ద ఫైల్ నేమ్ యాజ్ ఇస్ ఏ టెస్ట్ డాట్ జావా. చూద్దాం ఒకసారి. ఐ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, నా ఫైల్ ఇక్కడ నుంచి సేవ్ అయిపోయింది. ఒకసారి నేను అదే ఫోల్డర్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మనకు డి కోలన్లో జావా ఎస్ఆర్సి అనే ఫోల్డర్ లోపల ఒక ఫైల్ ఉందండి. వాట్స్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫైల్ హియర్? టెస్ట్ డాట్ జావా. ఇప్పుడు మీరు దీన్ని ఎలా కంపైల్ చేస్తారు, హౌ యు ఆర్ గోయింగ్ టు కంపైల్ దిస్ వన్? ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. మీరు ఏం చేస్తారంటే ఎంఎస్ దాస్ ని ఓపెన్ చేయొచ్చు, ఐ మీన్ కమాండ్ ప్రాంప్ట్ ని ఓపెన్ చేసి చేయొచ్చు. లేదంటే మీ యొక్క దిస్ పీసీలో ఎంటర్ అయిన తర్వాత వీటిని ఏమంటారు, అడ్రస్ బార్ అంటారు. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ ఇచ్చిన తర్వాత సిఎండి టైప్ చేయండి, అంతే. ఏంటి డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఆ ఫోల్డర్ లో జంప్ అయిపోతారు. ఓకేనా అండి? డైరెక్ట్ లో మీరు చూడండి, ఇక్కడ మీరు ఎక్కడున్నారు, ఇక్కడ హియర్ D:, జావా ఎస్ఆర్సి. మరి ఇక్కడ ఎక్కడున్నారు మీరు? అగైన్ D:, జావా ఎస్ఆర్సి. స్టెప్ నెంబర్ 1, ఎలా మీరు కంపైల్ చేస్తున్నారు జావా ప్రోగ్రామ్ ని అంటే జావా సి అనే కమాండ్ ఇవ్వండి. జావా సి స్టాండ్స్ ఫర్ జావా కంపైలర్. ఏమంటారండి? జావా సి మీన్స్ ఇస్ ఏ జావా కంపైలర్. ఓకే, నా ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏమైతే ఫైల్ నేమ్ ఉందో హియర్, వాట్ ఎవర్ ద ఫైల్ నేమ్ హియర్ వీ హ్యావ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, డాట్ జావా. ఓకేనా? రైట్. ఎప్పుడైతే నేను దీన్ని ఎంటర్ ఇస్తానో, వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ఎంటర్ కి హియర్, ఇక్కడ నాకు ఏమొస్తుందంటే టెస్ట్ డాట్ జావా అనే ఫైల్ తో పాటు ఇంకో కొత్త ఫైల్ యాడ్ అవుతుంది. దాని పేరు ఏంటంటే టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ ఫైల్ యాడ్ అయిపోతుంది. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ టెస్ట్ డాట్ క్లాస్? అంటే ఎప్పుడైతే మన యొక్క ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంపైల్ అవుతుందో, ఎప్పుడైతే మన యొక్క జావా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంపైల్ అవుతుందో, ఓకేనా, ఆ ఫైల్ యొక్క బైట్ కోడ్ ని ఏమంటారంటే టెస్ట్ డాట్ క్లాస్ అంటారు. ఓకేనా? సో మరి బైట్ కోడ్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంది, సోర్స్ కోడ్ అంటే ఏంది, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ వీ హ్యావ్, సో దట్ విల్ బి డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, సో రైట్ నౌ ఇక్కడ నేను బేసిక్స్ మాత్రం చెప్తున్నాను. సబ్జెక్ట్ ఈస్ వెరీ డెప్త్, చాలా డెప్త్ గా ఉంది సబ్జెక్ట్ ఇక్కడ. ఓకేనా? అంటే జావా అనేది ఇస్ ఎ వాస్ట్ సిలబస్. మీరు కోర్ జావా తీసుకున్నట్లయితే ఏదో 10 days లో 20 days లో వచ్చేసే సబ్జెక్ట్ కాదండి ఇది. వెరీ హ్యూజ్ కంటెంట్. వన్స్ ఇది మీరు నేర్చుకున్నారంటే మీరు చాలా 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 ప్లేసెస్ లో ఈజీగా మీ యొక్క కెరీర్ ని మీరు బిల్డ్ చేయొచ్చు. ఓకే, నా కమ్ టు ద పాయింట్ హియర్. నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంటర్ ఇస్తాను. ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ఫుల్ గా కంపైల్ అయినట్లయితే ఇక్కడ చూడండి, నాకు వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ నాకు టెస్ట్ డాట్ జావాతో పాటు టెస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఎంటర్ ఇచ్చాను.
సక్సెస్ఫుల్లీ కంపైల్డ్. ఇక చూడండి గైస్, టెస్ట్ డాట్ క్లాస్ ఆర్ ఏబుల్ టు సీ హియర్. హియర్ వి గాట్ ఇట్స్ ఏ టెస్ట్ డాట్ క్లాస్. ఓకేనా, నా కమ్ టు ద పాయింట్. చూడండి, దిస్ ఈస్ వాట్ ఈ టెస్ట్ డాట్ క్లాస్ అనే వాటిని ఏమంటారు ఇక్కడ, బైట్ కోడ్ అంటారు. ఇవి గుర్తు పెట్టుకోండి, తర్వాత అప్కమింగ్ సెషన్స్ లో మనం బైట్ కోడ్ గురించి చాలా డెప్త్ గా మాట్లాడతాం. ఓకే, సో స్టెప్ నెంబర్ 1, హౌ టు కంపైల్ a Java program by using javac command. javac means Java compiler. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, javac స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఈ డాట్ జావాని ఏమంటారండి, ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ అంటారు. ఏమంటారు, ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్. ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ ఇన్ ద సెన్స్ మనకు హ్యూమన్స్ కి ఏ విధంగా సర్నేమ్స్ ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే జావా ప్రోగ్రామ్స్ కి కూడా ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలా, హియర్ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్, అగైన్ నెక్స్ట్ కమాండ్ జావా స్పేస్ టెస్ట్, అంతే. నో నీడ్ టు గివ్ హియర్ టెస్ట్ డాట్ క్లాస్ ఇవ్వకూడదు. అది ఎందుకు ఇవ్వకూడదు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం టు డిస్కస్ ఆల్ ద థింగ్స్ హియర్. ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ మీరు జావా టెస్ట్ అని ఇస్తారో మనకు హలో ఎడ్యూసా టెక్నాలజీస్ అనే అవుట్పుట్ ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇదే కదా మీకు రాసిన స్ట్రింగ్. ఓకే, సో నౌ ఇప్పుడు చూడండి గైస్, హియర్ వాట్ షుడ్ ఐ డూ నౌ, ఇక్కడ చిన్న పాయింట్ రాస్తాను. ఓకే, హౌ టు, ఓకే పాయింట్ నెంబర్ 1 ఒక చిన్న పాయింట్ మనం, ఓకే జావా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి రాసుకుంటాం. అదేంటంటే ద నేమ్ ఆఫ్ ద ఫైల్, ద నేమ్ ఆఫ్ ద జావా ఫైల్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ ఎలా ఉండాలండి, ద నేమ్ ఆఫ్ ద క్లాస్ విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. ఏముండాలి ఇక్కడ, విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. నాకు కమ్ టు ద సెకండ్ పార్ట్. ఇప్పుడు చూడండి గైస్, మరి సేమ్ జావా ప్రోగ్రామ్ లో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ క్లాస్ టెస్ట్ 1 అని తీసుకుంటాను. టేక్ లైక్ దిస్, ఎస్ ఆఫ్ కోర్స్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి చూడండి, హియర్ ఐఎమ్ గోయింగ్ టు డూ అగైన్ పబ్లిక్ స్టాటిక్ void main string. I'm going to do like this, string array arguments. ఇప్పుడు ఇక్కడ నుంచి say something like that, system.out.println. ఒక చిన్న ఎగ్జాంపుల్, దిస్ ఈస్ క్లాస్ test2 ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు టేక్ లైక్ దిస్. మరి సేమ్ జావా ప్రోగ్రామ్ లో మల్టిపుల్ క్లాసెస్ ఉండొచ్చా అంటే ఎస్ ఆఫ్ కోర్స్. సేమ్ జావా ప్రోగ్రామ్ లో మల్టిపుల్ క్లాసెస్ అనేది ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిన్న పాయింట్ రాస్తాను. ఇన్ ఏ జావా ప్రోగ్రామ్ we can use n number of classes ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఇక్కడ టెస్ట్ డాట్ జావా ఇవ్వాలనా, test1 డాట్ జావా ఇవ్వాలనా, ఇది మన కన్ఫ్యూజన్. అవునా, సో నో నీడ్ టు గో విత్ కన్ఫ్యూజన్ గైస్. ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఇక్కడ మీరు టెస్ట్ డాట్ జావా ఇవ్వచ్చు లేదా test1 డాట్ జావా ఇవ్వచ్చు. ఓకేనా, ఇక చూడండి నేను ఏం ఇచ్చాను ఇక్కడ, జస్ట్ హ్యావ్ లుక్ హియర్, టెస్ట్ డాట్ జావా ఇచ్చాను. నా గో టు ఫైల్, క్లిక్ ఆన్ సేవ్, దాట్స్ ఇట్. ఇప్పుడు ఒక పని చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెస్ట్ డాట్ క్లాస్ ఉంది కదా, ఆ టెస్ట్ డాట్ క్లాస్ నేను డిలీట్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. మీ ముందర డిలీట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఐ జస్ట్ డిలీట్ దట్ వన్. నా ఇప్పుడు చూడండి గైస్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కంపైల్ చేసినట్లయితే బేస్డ్ ఆన్ ద క్లాసెస్, ఒక క్లాస్ లో ఒక ప్రోగ్రామ్ లో ఎన్నైతే క్లాసెస్ ఉంటాయో దట్ మచ్ నంబర్ ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఒక ప్రోగ్రామ్ లో, ఒక జావా ప్రోగ్రామ్ లో ఎన్నైతే మీరు క్లాసెస్ తీసుకుంటారో, అది క్లాస్ టెస్ట్ కావచ్చు, క్లాస్ test1 కావచ్చు, test2 కావచ్చు, మీ నేమ్ కావచ్చు. ఓకేనా, సో అన్ని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతాయి. అకార్డింగ్ టు దట్ ఇప్పుడు నాకు ఎన్ని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ కావాలో, ఇఫ్ ఐ కంపైల్ దిస్ వన్, టెస్ట్ డాట్ క్లాస్, test1 డాట్ క్లాస్. చూద్దాం ఒకసారి. ఫస్ట్ నేను ఓపెన్ దిస్ వన్. ఇప్పుడు చూడండి గైస్, నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి కంపైల్ చేస్తాను. జావా సి స్పేస్, ఓకే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక చిన్న పాయింట్ మీరు ఎడిట్ చేసినా కూడా, ఏదైనా చిన్న మార్చడం చేసినట్లయితే ఇమ్మీడియట్ గా యూ హ్యావ్ టు సేవ్ దట్ వన్. సెకండ్ పాయింట్ అదేంటంటే అగైన్ మీరు జావాసి కమాండ్ ఇచ్చే దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, కంపైల్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీరు జావా యూజ్ చేసి కమాండ్ ఇచ్చినట్లయితే ప్రీవియస్ అవుట్పుటే వస్తుంది. ఓకేనా, సో రైట్ నౌ, సో దట్స్ వై యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీ టైమ్ జావాసి. ఓకే, ఇఫ్ యూ చేంజ్ ద కోడ్, మీరు చేంజ్ చేసినట్లయితే, ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను జావాసి, ఓకేనా
కమాండ్ ఫైల్ నేమ్ ఏముంది ఇక్కడ, test.java. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అకార్డింగ్ టు దిస్, ఇఫ్ ఇట్ ఈస్ కంపైల్ సక్సెస్ఫుల్ test.class test1.class, మనకు 2 క్లాసెస్ అనేది కనిపిస్తాయి. ఒకసారి చూద్దామా, చూడండి హియర్ ఎంటర్. ఇక్కడ చూడండి test.class test1.class test.class test1.class, గమనించారా? సో లైక్ దట్ హియర్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ డాట్ క్లాస్ ఫైల్స్. ఓకే, నా కమ్ టు ద అనదర్ పాయింట్. ఓకేనా, అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్, నేను అవుట్పుట్ చూడాలనుకుంటున్నాను. అవుట్పుట్ చూడాలని అనుకున్నట్లయితే జావా స్పేస్ టెస్ట్ టెస్ట్ అని ఇచ్చినట్లయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది మరి? సో హియర్ ఐ గాట్ ద అవుట్పుట్ హలో ఎడ్యూసా టెక్నాలజీస్ అని అవుట్పుట్ వస్తుంది. చూద్దాం ఒకసారి, చూడండి ఎంటర్, హలో ఎడ్యూసా టెక్నాలజీస్. సో రైట్ నో ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ అవుట్పుట్, అంటే టెస్ట్ 1 లో ఉన్న అవుట్పుట్ చూడాలనుకుంటున్నాను, అంటే ఈ అవుట్పుట్ రావాలి. సో ఇన్ దట్ కేస్ మీరు ఏం చేస్తున్నారు, హియర్ జావా స్పేస్ test1 అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి మనకు దిస్ ఈస్ క్లాస్ test2. గైస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ, ఇట్స్ ఏ వెరీ బేసిక్ పాయింట్స్. ఓకేనా, యాక్చువల్గా ఇంత దూరం మనం రావడానికి మీరు రియల్ టైం క్లాస్ గా అటెండ్ అయినట్లయితే ఇంత దూరం మనం రావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఎందుకు అలా టైప్ చేస్తున్నాము, ఏం జరుగుతుంది లోపల, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్. ఓకేనా, సో నా కమ్ టు ద పాయింట్. అంటే నేను ఎక్కడ సబ్జెక్ట్ యొక్క ర్యాండమ్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం, అంటే డెమో పర్పస్ కోసం మీరు చేయడం జరుగుతుంది అంతే. వన్స్ మీరు రియల్ టైం జాయిన్ అయినట్లయితే సబ్జెక్ట్ చాలా వాస్ట్ గా ఉంటుంది. ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు. ఓకేనా, మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ చాలా పెరిగిపోతుంది. ఓకే, నా కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఇక చూడండి, డౌట్ ఏంటంటే సార్ ఒక జావా ఒక క్లాస్ తో ఒక పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ తీసుకోవచ్చు అంటే, ఎస్ అఫ్ కోర్స్ తీసుకోవచ్చు. బట్ ఎంటైర్ జావా ప్రోగ్రామ్ ఫర్ ద ఎంటైర్ జావా ప్రోగ్రామ్ వన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఫంక్షన్ ఈస్ ఎనఫ్. అది ఒకటి చాలండి, మల్టిపుల్ తీసుకోకూడదు. దిస్ యాక్చువల్లీ రియల్ టైమ్ లో దిస్ ఇస్ నాట్ సజెస్టబుల్ టు గో విత్ మల్టిపుల్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్స్. ఓకేనా, in Java program we can take n number of classes, okay, but only one main method is suggestible, okay. Now come to the point. Here one more important part, అదేంటంటే ఇప్పుడు చూడండి సార్ పేరు తీసుకోవాలి ఇక్కడ నుంచి, అదే కదా ఇక్కడ చిన్న పాయింట్ రాసుకుంటాం. In a Java program, we can take ఇక్కడ టేక్ రాయడం మర్చిపోయాను. ఓకే, we can take n number of classes, but the file name can be any class name. ఇది గుర్తుపెట్టండి, any class name with the .java extension, ఓకేనా. సో నా కమ్ టు ద అనదర్ పాయింట్. ఇక్కడ నుంచి నేను ఇంకొక పాయింట్ మీతో షేర్ చేస్తాను. అదేంటంటే సో రైట్ నౌ సార్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ వన్, అంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ఫంక్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ క్లాస్, వన్ మోర్ క్లాస్ 2 తీసుకున్నాను. అగైన్ ఇట్స్ ఏ క్లాస్ test3. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏమి ఉండాలండి, ఫైల్ నేమ్ మైట్ బి ఎనీ నేమ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేయబోతున్నాను. సపోజ్ ఇక్కడ నుంచి నేను పబ్లిక్ అని ఇచ్చాను, పబ్లిక్ స్పేస్ క్లాస్. ఎప్పుడైతే మీరు పబ్లిక్ స్పేస్ క్లాస్ నేమ్ ఇస్తారో, వేర్ ఎవర్ ద పబ్లిక్ మాడిఫైర్ ఈస్ అవైలబుల్ ఫర్ ద క్లాస్, దట్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ యూ హ్యావ్ టేకన్. దాని అర్థం ఏంటంటే పబ్లిక్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్లాస్ నేమే ఫైల్ నేమ్ కావాలో, వేరేది ఏం తీసుకున్నా మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఒక చిన్న పాయింట్ చెప్పి లైవ్ లో దిగుతాం. హియర్ ఓకే, in a Java program we can take n number of classes, but the file name must be the ఎలా ఉండాలండి, ద చెప్పండి, పబ్లిక్ క్లాస్ నేమ్ ఓన్లీ, Okay, or we can the file name must be
సేమ్ యాజ్ సేమ్ యాజ్ సేమ్ యాజ్ ద పబ్లిక్ క్లాస్ విత్ డాట్ జావా ఎక్స్టెన్షన్. ఓకేనా? సో ఇప్పుడు లైవ్ చూద్దాం మనం. ఇప్పుడు నేను పబ్లిక్ ఎక్కడ ఇచ్చాను? క్లాస్ టెస్ట్ కి ఇచ్చాను. ఓకేనా? ఇక క్లాస్ టెస్ట్ టెస్ట్ డాట్ జావా ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఒకసారి కంపైల్ చేస్తాను. చూడండి, ఫస్ట్ సేవ్ చేస్తాను. ఇక్కడున్న అన్ని ఫైల్స్ ఎక్సెప్ట్ డాట్ జావా అన్ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతాయి ఇక్కడ నుంచి? టెస్ట్ డాట్ క్లాస్, test1 dot class, test2 dot class, test3 dot class. Okay, so total 4 dot class file generated. Total how many classes we have generated right now? If I compile this code, 4 dot class files will be generated. చూద్దాం ఒకసారి. Yeah. Java C space test dot java. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది కంపైల్ సక్సెస్ఫుల్. test2 dot class, test1 dot class, test2 dot class, test3 dot class. ఓకేనా? అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ రైట్ నౌ. ఓకేనా? సో రైట్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడున్న పబ్లిక్ ని రిమూవ్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను రైట్ నౌ, అంటే మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ నుంచి? వాట్స్ ద ఫైల్ నేమ్ ఐ హావ్ టేకన్ హియర్ రైట్ నౌ? ద ఫైల్ నేమ్ వుడ్ బి, ఎస్ గైస్ చెప్పండి, వాట్స్ ద ఫైల్ నేమ్ ఐ హావ్ టేకన్ రైట్ నౌ హియర్? ద ఫైల్ నేమ్ వుడ్ బి, మనకు ఇక చూడండి టెస్ట్ డాట్ జావా ఉంది. బట్ పబ్లిక్ క్లాస్ ఇక్కడ ఏముంది మనకు? test1. అంటే ఇప్పుడు నాకు ఫైల్ నేమ్ ఎలా రావాలి ఇక్కడ నుంచి? ఫైల్ నేమ్ వుడ్ బి ఎలా ఉండాలండి? test1 డాట్ జావా అని ఉండాలి. అవునా కదా? ఇస్ ఇట్ ఓకే రైట్ నౌ? సో ఇప్పుడు నాకు ఎర్రర్ చూపిస్తుంది. హియర్ ఐ గాట్ ద ఎర్రర్ మెసేజ్. బాగా గమనించండి ఒకసారి. ఫైల్ ఎలా సేవ్ చేశాను. నౌ కమ్ హియర్. ఇప్పుడు అగైన్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నుంచి? జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఇక్కడ చూడండి మనకు ఎర్రర్ వచ్చింది. ఏమైనా ఎర్రర్ చెప్తుంది ఇక్కడ? క్లాస్ test1 ఈస్ పబ్లిక్. అవునా? క్లాస్ test1 అనేది ఇక్కడ పబ్లిక్ ఉంది. క్లాస్ test1 అనేది ఇక్కడ మనకు పబ్లిక్ ఉంది. అవునా? సో దాట్స్ వై షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ఎ ఫైల్ నేమ్ test1 డాట్ జావా. ఖచ్చితంగా ఎలా డిఫైన్ చేయాలనుకుంటుంది కంప్యూటర్ ఇక్కడ? test1 డాట్ జావా అని స్టోర్ చేయండి అని చెప్తుంది ఇక్కడ నుంచి. ఓకేనా? సో డోంట్ మిస్ దిస్ పాయింట్. ఓకే గాట్ దిస్? నా ఇంకొక సినారియో తీసుకుంటాం. అంటే ఇంటర్వ్యూలో మీకు ఇన్ని విధాలుగా అడగచ్చు అండి. ఓకేనా? ఇఫ్ యూ జస్ట్ గో టు ద రిటర్న్ టెస్ట్, సో లైక్ దిస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్స్ ఏ పబ్లిక్ క్లాస్ టెస్ట్, పబ్లిక్ క్లాస్ test1, పబ్లిక్ క్లాస్ test2, పబ్లిక్ క్లాస్ test3. రైట్ నౌ ఫైల్ నేమ్ ఏమి ఉండాలి? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఫైల్ నేమ్ ఏమి ఉండాలండి ఇప్పుడు? సో వన్స్ మీరు వీడియో చూసే వాళ్ళు, లిటిల్ బిట్ మీకు జావా ఐడియా ఉన్న వాళ్ళు వీడియోని పాస్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వండి గాయస్. ఓకేనా? ఇలాంటి పాయింట్స్ మీకు తెలియదు అంటే ఇమ్మీడియట్గా మీరు జాయిన్ కండి రియల్ టైమ్ క్లాసెస్. ఇట్ ఓకే? డోంట్ మిస్ దిస్ వన్. ఎందుకంటే లాంగ్ టైంలో మీరు లాంగ్ రన్ చేయాలండి. ఏదో శాంపుల్ టైం పాస్ కోసం జాబులు చేసి అలాంటివన్నీ వద్దు. ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు మీరు హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ టు అచీవ్ యువర్ గోల్స్. ఇప్పుడు మిస్ చేస్తే అంతే బాధపడతారు. ఓకేనా? సో దాట్స్ వై నాకు ఈ వీడియోని స్టాప్ చేసి ఆన్సర్ ఇవ్వండి. ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ టెస్ట్ అన్న తీసుకోవచ్చు, test1 అన్న తీసుకోవచ్చు, test2 తీసుకోవచ్చు, test3 తీసుకోవచ్చు. యువర్ ఆన్సర్ ఇస్ 100% రాంగ్. ఎందుకు? బికాస్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే ఇన్ జావా ఓన్లీ ఇన్ ఏ జావా ప్రోగ్రామ్ ఇలా తీసుకున్న బాగుంటుంది. ఇన్ ఏ జావా ప్రోగ్రామ్ ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ ఈస్ అలౌడ్. ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ ఈస్ అలౌడ్. అంటే ఒకే ఒక పబ్లిక్ క్లాస్ ఉండాలి. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకోండి. ఒక జావా ప్రోగ్రామ్ లో 1000 క్లాసెస్ తీసుకోండి, 10,000 క్లాసెస్ తీసుకోండి, ఐ డోంట్ మైండ్. కానీ ఒక్కటి మాత్రమే పబ్లిక్ క్లాస్ ఉండాలా. ఆ పబ్లిక్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో అదే ఫైల్ నేమ్ కావాలి. ఓకేనా? ఇన్ జావా ప్రోగ్రామ్ ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ ఈస్ అలౌడ్ అండ్ that must be the file name. That must be the file name with the .java extension. అంతే. ఓకేనా? రైట్. చూడండి guys, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దీన్ని సేవ్ చేసి రన్ చేసినట్లయితే ఐ గాట్ ద ఎర్రర్స్. చూద్దాం ఒకసారి. చూడండి, హియర్ వి గాట్ ఎర్రర్స్. ఏమని చెప్తుంది ఇక్కడ? test1 అనేది పబ్లిక్ ఉండాలా, test2 అనేది పబ్లిక్ ఉంది, test3 అనేది పబ్లిక్ ఉంది. ఏం తీసుకోవాలి మీరు? అంటే test1 జావా తీసుకోవాలా, test2 జావా తీసుకోవాలా, test3 జావా తీసుకోవాలా? అవన్నీ
దీని అర్థం ఏంటంటే ఓన్లీ వన్ పబ్లిక్ క్లాస్ ఇస్ అలౌడ్, మోర్ దెన్ వన్ పబ్లిక్ క్లాసెస్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. సో దిస్ ఈస్ వాట్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వి హావ్ టు. ఓకేనా? రైట్. నా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి guys, జస్ట్ అంటే సబ్జెక్ట్లో ఇంకా కంప్లీట్ సినిమా కాదండి ఇది, ట్రైలర్ కూడా కాదు, టీజర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సబ్జెక్ట్ లోపలికి పోలేదు. సబ్జెక్ట్ లోపలికి వెళ్తే ఇస్ ఏ వెరీ వాస్ట్ సిలబస్, చాలా డెప్త్ మాట్లాడతాం మనం. ఓకేనా? ఏదో ఇది అవుట్పుట్ వస్తుంది, సింటాక్స్ చెప్పేసాము, అవుట్పుట్ వచ్చేసి ఉండదండి. లోపల ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరు నాట్ వరీ అవ్వకండి. ఓకే రైట్. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకేముంది, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఉంది. ఓకేనా? హియర్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ స్టాటిక్ పబ్లిక్ వైడ్ మెయిన్. ఇస్ ఇట్ ట్రూ? ఫస్ట్ పాయింట్, ఇస్ ఇట్ ట్రూ, ఐ మీన్ ఇస్ ఇట్ వ్యాలిడ్? ఇది కరెక్టా కాదా అంటే 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఓకేనా? జావాలో టోటల్ 12 మాడిఫైయర్స్ ఉన్నాయి. జావాలో ఎన్ని మాడిఫైయర్స్ ఉన్నాయండి? టోటల్ 12 మాడిఫైయర్స్ ఉన్నాయి. ఓకేనా? మాడిఫైయర్స్ లో మనకు ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, పబ్లిక్, స్టాటిక్, ఫైనల్, ట్రాన్సియంట్, అబ్స్ట్రాక్ట్. ఓకే, లైక్ దట్ వీ హ్యావ్ 12 డిఫరెంట్ మాడిఫైయర్స్ ఆర్ దే. కానీ ఇక 12 డిఫరెంట్ మాడిఫైయర్స్, స్టాటిక్ అనేది మాడిఫైయర్, పబ్లిక్ అనేది మాడిఫైయర్. ఈ రెండిట్లో మీరు ఇలా స్టాటిక్ పబ్లిక్ రాసినా కరెక్టే, లేదా పబ్లిక్ స్టాటిక్ రాసినా కరెక్టే. చూడండి, జస్ట్ గో టు ఫైల్, క్లిక్ ఆన్ సేవ్, నౌ గో హియర్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి, ఐ మీన్ కంపైల్ చేసి చూపిస్తాను. జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఇస్ ఇట్ కంపైల్ సక్సెస్ఫుల్? yes of course. చూడండి, జావా స్పేస్ టెస్ట్, వి గాట్ ద అవుట్పుట్ యాజ్ వెల్, బట్ ఇన్ రియల్ టైమ్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే మీరు పబ్లిక్ స్టాటిక్ రాయొచ్చు, లేదా స్టాటిక్ పబ్లిక్ రాయొచ్చు, నథింగ్ టు వరీ. అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి guys, ఇక్కడ ఆర్గ్స్ అని ఉంది కదా, హియర్ ఐ డూ వన్ థింగ్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్స్ ఐ జస్ట్ గో విత్ ఎడ్యూసర్. ఓకేనా? హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ గో విత్ ఆర్గ్యుమెంట్స్ ఐ జస్ట్ గో విత్ ఎడ్యూసర్. ఈజ్ ఇట్ ట్రూ నౌ? yes of course, 100% ట్రూ. ఎందుకు? ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఆర్గ్స్ అనేది ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్స్ అనేది ఆర్గ్యుమెంట్స్. మరి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి? విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది? సో దట్ వుడ్ బి డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ సెషన్. నీట్ గా మనం ఇన్ డెప్త్ గా. యాక్చువల్ గా నేను జస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లో ఇన్ రియల్ టైమ్ లో లోపల ఎలా జరుగుతుంది దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా? సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బిగిన్ చేశానంటే ఈ మనకు టైం సరిపోవాలి. దాట్స్ వై ఐ జస్ట్ రికార్డింగ్ ఏ స్మాల్ క్లాస్. ఓకేనా? సో నౌ హియర్ వాట్ ఐ డూ నౌ, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ. మరి ఇక్కడ ఎడ్యూసా ఇచ్చాను, సార్ ఇది రైటా రాంగా అని మీరు అనుకున్నట్లయితే ఇట్స్ ఏ 100% రైట్. ఓకే, ఇది 100% ట్రూ. కాబట్టి చూడండి, జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, దీన్ని బట్టి మనం ఎలా చెప్పొచ్చు, ఇట్స్ ఏ 100% కరెక్ట్. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే స్ట్రింగ్, ఇది అర్రే, వీటిని ఏమంటారండి? అర్రే. ఒక స్పేస్ ఇచ్చాను, స్ట్రింగ్ క్లాస్ అంటే ఇది స్ట్రింగ్ క్లాస్ అంటే స్పేస్ అర్రే స్పేస్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ నేమ్ ఇస్ ఎడ్యూసర్. ఇస్ ఇట్ ట్రూ నౌ గైస్? అంతా చెప్పండి. yes of course ట్రూ, 100% ట్రూ. కెన్ సే లైక్ దిస్. చూడండి, జావా సి స్పేస్ టెస్ట్ డాట్ జావా, జావా స్పేస్ టెస్ట్. దాని అర్థం ఏంటంటే అర్రేస్ ఇలా డిఫైన్ చేయొచ్చు. సో నౌ ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్ హియర్, ఇలా రాసుకుంటాను. ఇస్ ఇట్ ట్రూ నౌ? yes guys చెప్పండి, ఇస్ ఇట్ ట్రూ? స్ట్రింగ్ స్పేస్ అర్రే ఆర్గ్యుమెంట్స్, స్ట్రింగ్ స్పేస్ అర్రే ఆర్గ్యుమెంట్స్. ఇస్ ఇట్ ట్రూ నౌ? yes. చాలా ఐడియా ఉందంటే మీరు చెప్పేస్తారండి ఆన్సర్. ఓకేనా? సో అర్రేస్ అలా కూడా రాయొచ్చు. మరి అర్రేస్ అనే టాపిక్ వచ్చినప్పుడు మనం దాని గురించి చాలా ఎలాబొరేట్ చేస్తాము. ఓకేనా? మనం చాలా ఎలాబొరేట్ చేద్దాము సబ్జెక్ట్. ఇలా కూడా రాయొచ్చు. ఓకే, కాబట్టి చూడండి, జావా స్పేస్ టెస్ట్. ఓకే, నా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ హియర్ I would like to go and take here string space arguments, I mean edusa array. Can we take like this? yes of course we can take like this. మనం ఇలా తీసుకోవచ్చండి, తప్పులేదు. ఓకేనా? చూడండి, ఇస్ ఇట్ క్లియర్? 100% we got the output, nothing to worry. మరి ఏది సజెస్టబుల్? ఇలా తీసుకోవడం సజెస్టబుల్ అంటే కాదు, ఇలా తీసుకోవడమే సజెస్టబుల్. స్ట్రింగ్ అరే ఆర్గ్యుమెంట్స్. నా ఓపెన్ చేద్దాం గాయస్. అదేంటంటే ఇక్కడ స్ట్రింగ్ క్యాప్స్ లో ఎస్ ఉన్నాయి, ఇది స్మాల్ లో ఎస్ ఇస్తాం. ఇస్ ఇట్ ట్రూ నౌ?
ఆన్సర్ ఈస్ 100% రాంగ్. ఎందుకండి మీకు ఒక చిన్న పాయింట్ రాస్తాను చూడండి. హియర్ హియర్ ఫర్ ద జావా ప్రోగ్రామ్స్ ఆర్ జావా అప్లికేషన్స్ ఏదైనా కావచ్చు అండి. ఫర్ ద జావా ప్రోగ్రామ్స్ ఆర్ అప్లికేషన్స్ ద క్లాస్ నేమ్స్ ఇన్ ద సెన్స్ అది మనకు బిల్ట్ ఇన్ కావచ్చు, క్లాస్ కావచ్చు, ఆర్ యూజర్ డిఫైన్ కావచ్చు. must be declared okay with any name to తీసుకోవచ్చు మీరు, nothing to worry, but the first character ఎలా ఉండాలండి? ఫస్ట్ క్యారెక్టర్ must be the upper case word. ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది మనకు అంటే యూజర్ డిఫైన్ క్లాస్ కి ఇది అప్లికబుల్ కాదు. ఓకేనా, యూజర్ డిఫైన్ క్లాసెస్ కి అది అప్లికబుల్ కాదు. ఇది బిల్ట్ ఇన్ క్లాసెస్. స్ట్రింగ్ అనేది బిల్ట్ ఇన్ క్లాస్. సో దాట్స్ వై ఇక్కడ తీసుకున్న ప్రోగ్రామ్ మీరు ఏమైతే తీసుకున్నారో వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ హియర్ వాట్ ఎవర్ ద క్లాస్ యూఆర్ గోయింగ్ టు టేక్, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకేనా, వన్స్ మీరు ట్రై చేశారు రన్ చేయడం కోసం, వి గాట్ ద ఎర్రర్ మెసేజ్. రాంగ్ అది. వి గాట్ ద ఎర్రర్ మెసేజ్. ఓకేనా, స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక చూడండి, సింబల్ క్లాస్ స్ట్రింగ్ ఉండాలి. క్యాపిటల్ లెటర్ లో ఉన్నాం, కానీ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? స్ట్రింగ్ స్మాల్ లెటర్స్ లో ఇచ్చాము. ఓకేనా, సో దట్స్ ద ఎర్రర్ మెసేజ్ వీ క్యాన్ సే. ఓకే, క్యాపిటల్ లెటర్ లో ఇచ్చినట్లయితే దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్. ఓకే, సో నౌ గో టు ఫైల్, సేవ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, మార్చేసాను ఇక్కడ నుంచి, ఇప్పుడు రన్ చేసి. ఎస్, 100% ట్రూ వచ్చిందా? ఎందుకు? ఇక్కడ చేంజ్ చేశాను కాబట్టి. ఓకేనా, రైట్ నౌ గైస్. ఇప్పుడు చూడండి గైస్, నేనేం చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ టెస్ట్ లో స్మాల్ టీ పెట్టుకుంటాం. నేనేం చేశానండి, టెస్ట్ లో స్మాల్ టీ పెట్టేశాను. చూడండి, ఫైల్కి వెళ్ళేసి సేవ్ చేశాను. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫైల్ నేమ్ ఎలా ఉంది? క్యాపిటల్ లెటర్ లో టెస్ట్. మీ ఫస్ట్ లెటర్ టెస్ట్ లో టీ క్యాపిటల్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ టీ స్మాల్ ఉంది. ఈజ్ ఇట్ ట్రూ? మీన్స్ నో, ఇట్ ఈస్ రాంగ్. చూద్దాం ఒకసారి. ఫైల్ వెళ్ళేసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, హియర్ ఐ డూ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ ఏం చెప్తుంది మనకు? ఓకే, క్లాస్ టెస్ట్ ఈస్ పబ్లిక్. ఓకే, షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ ద ఫైల్ నేమ్ test.java అని మీరు తీసుకోవాలా, వేరే తీసుకోవడానికి లేదు. ఎందుకు? టెస్ట్ అనేది లేదు ఇక్కడ. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. సరే, నేను ఏం చేస్తానంటే ఇదే ఫైల్ని రీనేమ్ చేస్తాను. చూడండి, ఇదే ఫైల్ని ఇక్కడ నుంచి ఎక్కడ ఉందో మనకు, దిస్ ఈస్ ద ఫైల్ రైట్. ఇక్కడ నుంచి రీనేమ్ ఇక్కడ నుంచి పేరు మార్చేస్తాను. అదేంటంటే టెస్ట్ స్మాల్ టీ తీసుకున్నాం. ఇజ్ ఇట్ ట్రూ నౌ? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు నాకు ఇది 100% ట్రూ అయిపోతుంది. చూడండి ఒకసారి, క్లియర్ ద స్క్రీన్ ఫస్ట్. నా పాయింట్ అర్థమైందా? వాట్ ఐ వాంట్ టు సే హియర్. ఓకే, నేను ఏం చెప్పాలనుకుంటా, సారీ, test.java. ఇప్పుడు చూడండి guys, is it clear? Java space test.java. Hope you got this. Is it clear? First let me go and clear the screen. Java c space test.java. Perfect. ఎందుకు స్మాల్ లెటర్ లో ఉంది? ఓకేనా, ఇక్కడ కూడా స్మాల్ లెటర్ తీసుకున్నాను. మరి జావా స్పేస్ టెస్ట్. ఇజ్ ఇట్ క్లియర్? 100% కరెక్ట్. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాయింట్ రాస్తాను. అదేంటంటే ఫర్ ద జావా ప్రోగ్రామ్స్ ఆర్ అప్లికేషన్స్, the user defined classes might be declared. Okay, username classes can be declared in any case. ఏ కేసులో మీరు తీసుకోవచ్చు. but the first character must be upper case is suggestible. ఇక్కడ రూల్ ఏం లేదు. యూజర్ డిఫైన్ క్లాసెస్ అంటే నేను తీసుకున్నాను కదా ఇప్పుడు క్లాస్ అనేసి, అంటే ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ క్లాస్ టెస్ట్ అని తీసుకున్నాను కదా, ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఉంటే మంచిది. సజెస్టబుల్ ఏంటండి? ఫర్ ద జావా ప్రోగ్రామ్స్ ఆర్ అప్లికేషన్స్ ద యూజర్ డిఫైన్ క్లాసెస్ క్యాన్ బి డిక్లేర్డ్ ఇన్ ఎనీ కేస్. ఏ కేసులో ఉండొచ్చు, కానీ ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అప్పర్ కేస్ అనేది సజెస్టబుల్, ఉంటే మంచిది.
ఓకేనా? మీరు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ మెయింటైన్ అవుతుంటారు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. అప్పుడు కనుక్కుంటారు మీ ఎక్స్‌పీరియన్స్ ఫేక్ అనేసి. అర్థమైందా? వి హావ్ టు ఫాలో ద సజెషన్స్ యాస్ వెల్. ఓకే గైస్. ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకున్న ఇట్స్ ఎ వెరీ, వెరీ, వెరీ సింపుల్ పాయింట్స్ గైస్. మరి మనం అప్‌కమింగ్ సెషన్‌లో అంటే రియల్ టైమ్ క్లాసెస్‌లో మీట్ అయితాం. ఓకే. ఇమ్మీడియేట్‌గా మీరు జాయిన్ కండి. చాలా ఇన్ డెప్త్‌గా ఉంటుంది సబ్జెక్టు. బేసిక్ నుంచి మీకు రావాల్సిన ఏం అవసరం లేదు. ఇన్ డెప్త్‌గా మనం క్లాస్ తీసుకుందాం. ఓకే గైస్. మరి సబ్జెక్ట్‌లో ఐ మీన్ మన రియల్ టైమ్ సెషన్స్‌లో మీట్ అయిదాం. థాంక్ యూ గైస్. హావ్ ఎ గ్రేట్ డే.